కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది, 6 నెలలకు ఒకసారి ఇస్తుంది. దానికి మ్యాచింగ్ ఫండ్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా మ్యాచింగ్ ఫండ్ లేదు. వాళ్ళు 15th ఫైనాన్స్ ఇస్తారు. ప్రజలు కట్టే జిఎస్టీలో నుంచి మన రాష్ట్రానికి పర్ హెడ్ లెక్కన మున్సిపాలిటీస్కి పంచాయతీకి ఇస్తారు. ఫస్ట్ 6 months కొంత ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 monthsకి ఇస్తారు. 2023-24 ఫస్ట్ 6 months అంటే జనవరి నుంచి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా, మార్చి టు సెప్టెంబర్ ఫస్ట్ 6 నెలల ఫైనాన్షియర్కి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మున్సిపాలిటీస్కి. 2023 అంటే లాస్ట్ ఇయర్ మార్చి టు సెప్టెంబర్. దాన్ని డైవర్ట్ చేసేశారు. దాన్ని మున్సిపాలిటీస్కి కానీ డైవర్ట్ చేస్తే, మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మళ్ళీ 300 కోట్లు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది. ఆ 300 కోట్లు కూడా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేస్తే, అంటే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్కి 454 కోట్లు వస్తుంది. అంటే దానికి మ్యాచింగే లేదు. ఇంకా వేరే ప్రాజెక్ట్స్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఉంటుంది, కార్పొరేషన్స్ మ్యాచింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మనం కట్టిన ట్యాక్స్లో మనకు 43% తిరిగి వెనకిస్తుంటే అది మనకి ఎక్కిచ్చేది 43%. పార్లమెంట్ చట్ట ప్రకారం వచ్చేది అది జిఎస్టీ దాని ప్రకారం. అట్లాంటి దాన్ని యాక్చువల్గా వదిలేస్తుంది గత ప్రభుత్వం. అంటే ఎంత కేర్లెస్. మున్సిపాలిటీస్లో ఈరోజు 1.5 crore పాపులేషన్ ఉంటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 1.5 crore మున్సిపాలిటీస్లో ఉంటారు. వాళ్ళకి వసతులు చేయాలంటే డబ్బులు రావాలా. సిఎఫ్ఎంఎస్ చూస్తే డబ్బులు, వాళ్ళు ట్యాక్స్లు కానీ, ఏది హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ ఏది కట్టినా సిఎఫ్ఎంఎస్లో పోతుంది. దాన్ని డైవర్ట్ చేశారు. ఈరోజు యాజ్ ఈజ్గా లెక్కలు తీస్తే దాదాపు 1900 కోట్లు సిఎఫ్ఎంఎస్లో ఖర్చు పెట్టేశారు. ఇలాంటి పరిస్థితిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఉంది. గతంలో అయితే మేము కట్టిన మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన హౌస్ ట్యాక్సెస్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ మాకే ఇచ్చేసేవాళ్ళు, మున్సిపాలిటీస్కి ఇచ్చేవాళ్ళు. మున్సిపాలిటీస్లో ఆ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ వాళ్ళు కౌన్సిల్ పెట్టుకొని, కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని ఏ రోడ్డు ఎక్కడ డ్రైన్ చేయాలి, ఎక్కడ ఇబ్బంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అని ఆ వార్డులలో, ఆ డివిజన్లో ఉండే నాయకులు కౌన్సిల్లో డిస్కస్ చేస్తే వాళ్ళకి ఏం కావాలో పెడితే మెజారిటీ డిసిషన్ బట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది అట్లాంటిది అసలు కంప్లీట్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర వేరే దగ్గర డైవర్ట్ చేశారు అన్నిటికీ. ఇలా యాక్చువల్గా ఒక ప్లాన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా చేశారు. ఇక్కడ తుడా తీసుకుంటే కూడా అదే విధంగా ఉంది. ఈరోజు తుడా తీసుకుంటే అసలు తుడా తీసుకుంటే వాడికి 15 కోట్లు పర్ ఇయర్ ఎక్స్పెండిచర్ అంట, వాడి కలెక్షన్ 15 కోట్లు అంట. అదే అదర్ అర్బన్ అథారిటీస్ తీసుకుంటే కాకినాడకి శాలరీస్ కానీ, అదర్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి అయ్యేది కేవలం 3 కోట్లు, రాజమండ్రికి అయ్యేది 3.6 కోట్లు, ఏలూరుకి అయ్యేది అర్బన్ అథారిటీకి 3 కోట్లు, ఒంగోలుకి అయ్యేది 2.82 crore, నెల్లూరుకి అయ్యేది 2.5 crore, చిత్తూరుకి అయ్యేది 1.2 crore, అనంతపురం 2 crores, కర్నూలుకి 2 crores, కడపకి 3.6 crore. ఇక్కడ 15 కోట్లు ఒక్కదానికే. అందుకే చెప్పాను డీటెయిల్గా మిగతా అథారిటీస్ ఖర్చు పెడుతున్నది, వాళ్ళ యొక్క శాలరీస్ కావచ్చు, అదర్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, ఎలా ఖర్చు పెడుతున్నారో మీకు ఆ డీటెయిల్స్ పంపిస్తాను. అవి చూసుకొని కరెక్షన్ చేయండి అని చెప్పారు. అడిగితే ఎక్కువ మంది కన్సల్టెంట్ పెట్టారు, లేదా అవుట్సోర్సింగ్ పెట్టారు ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఎవరికి దోచిన వాళ్ళు పెట్టుకున్నారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ప్రభుత్వానికి వచ్చే కలెక్షన్ ఎంత, ఖర్చు ఎంత, ఫర్దర్గా ఏం డెవలప్ చేయాలని ఆలోచన చేయాలి. అలా అనాలోచితంగా గత ప్రభుత్వం చేసి అన్ని సెక్టర్స్ని నాశనం చేసింది.